Good morning. In this session, let's discuss regarding climate change. అసలు క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి, అలాగే దాని వలన వచ్చే ఈ పరిణామాలు ఏమిటి, అలాగే నెట్ జీరో అంటే ఏమిటి, అలాగే ఇంటర్నేషనల్ లెవెల్లో నిర్వహించే ఈ కాప్, ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్ అంటే ఏమిటి, వీటన్నిటికి సంబంధించిన అంశాలు మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో వాటన్నిటి గురించి మనం ఈ క్లాసుల్లో తెలుసుకునే ప్రయత్నం మనం చేద్దాం. ఇక ముందుగా క్లైమేట్ చేంజ్, వాతావరణ మార్పు. మనం ప్రతిసారి గమనిస్తున్నాము, ఈ సంవత్సరం ఉన్నన్ని ఎండలు గతంలో ఎప్పుడూ మనం చూడలేదు. ఇది పెద్దవారు అంటున్నారు, మధ్య వయస్సు వాళ్ళు అంటున్నారు, అలాగే స్కూల్కు వెళ్ళే పిల్లలు కూడా ఈ ఫీలింగ్ వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. అంటే ఈ టెంపరేచర్స్ అనేవి, ఉష్ణోగ్రతలు అనేవి మనకు ఈ సంవత్సరం పెరుగుతున్నట్టుగా చాలా స్పష్టంగా మనకు తెలుస్తుంది. కానీ అలా ఈ ఉష్ణోగ్రతలు పెరగడానికి గల కారణం ఏమిటి అంటే వాతావరణంలో జరిగే మార్పులు. ఈ వాతావరణంలో జరిగే మార్పుల వలన ఈ గ్లోబల్ వార్మింగ్, ఈ ఉష్ణోగ్రత పెరగడం అనేది ఒక అంశంగా మనం చెప్పవచ్చు. అంటే గతంలో కొన్ని వేల సంవత్సరాలు కానివ్వండి, వందల సంవత్సరాల క్రితం కానివ్వండి, వాతావరణం చూసుకుంటే ప్రస్తుత వాతావరణం కంటే చాలా భిన్నంగా ఉండేది, చాలా ప్రశాంతంగా ఉండేది. కానీ కాలక్రమేణా ఈ ఇండస్ట్రియలైజేషన్, ఆన్ ద నేమ్ ఆఫ్ ద ఇండస్ట్రియలైజేషన్ ద క్లైమేట్ హ్యాస్ గాట్ డిస్టర్బ్డ్. వాతావరణాన్ని ఎప్పుడైతే డిస్టర్బ్ చేస్తామో, ప్రకృతిని ఎప్పుడైతే డిస్టర్బ్ చేస్తామో, అది ప్రళయం సృష్టిస్తుంది. అందుకే ఇప్పుడు ఈ కాలంలో మనం ఫేస్ చేసే ఈ అకాలమైన ఈ వర్షాలు కానివ్వండి, విపరీతమైన ఎండలు కానివ్వండి, అలాగే రెగ్యులర్గా వచ్చే తుఫాన్లు కానివ్వండి, ఇవన్నీ కూడా వాతావరణంలో మనకు కనిపించే మార్పులు అని మనం స్పష్టంగా చెప్పవచ్చు. వీటన్నిటిని క్లైమేట్ చేంజ్ అని అంటాం. ఇక ఈ క్లాస్లో వీటికి సంబంధించిన అంశాలన్నీ కూడా మనం చూడబోతున్నాము. ఒకసారి చూడండి. ఇక్కడ ఫస్ట్ మనకు వచ్చేసి అసలు ఈ వాతావరణ మార్పు అంటే ఏమిటి, ఈ క్లైమేట్ చేంజ్ అంటే ఏమిటి. ఆల్రెడీ ఉన్న క్లైమేట్ చేంజ్, దాంట్లో మార్పు అనేది వచ్చింది. ఈ మార్పు మానవాళి అభివృద్ధికి అనుకూలంగా ఉంటే బాగుంటుంది. కానీ అలా అనుకూలంగా ఉండకుండా వ్యతిరేకంగా ఉండడం వలన ఆ వ్యతిరేక ఫలితాలు ఇప్పుడు మనం అనుభవిస్తున్నాము. దానికి ముఖ్య కారణం మానవుడు చేపట్టే కార్యక్రమాల వలన ఈ ఎన్వైరాన్మెంటల్ బ్యాలెన్స్, వాతావరణ సమతుల్యత అనేది దెబ్బతింది. క్లియర్? సో దాన్ని మనం క్లైమేట్ చేంజ్ అంటున్నాం. చూసుకుంటే ఇక్కడ క్లైమేట్ చేంజ్ రిఫర్స్ టు లాంగ్ టర్మ్ షిఫ్ట్స్ ఇన్ టెంపరేచర్స్ అండ్ వెదర్ ప్యాటర్న్స్. అంటే దీర్ఘకాలిక ఈ మార్పులు అనేవి మనకు కనిపిస్తాయి. దీర్ఘకాలిక మార్పులు జరిగాయి అంటే భవిష్యత్తులో భయంకరమైన అనుభవాలు ఎదుర్కోవలసి ఉంటుంది. అది క్లైమేట్ చేంజ్ యొక్క పెద్ద ఇంపాక్ట్. సచ్ షిఫ్ట్స్ క్యాన్ బి న్యాచురల్ ఆర్ డ్యూ టు చేంజెస్ ఇన్ సన్స్ యాక్టివిటీ ఆర్ లార్జ్ వోల్కానిక్ ఎరప్షన్స్. ఏమిటి దీని అర్థం? ఇవన్నీ కూడా ఈ ప్రకృతి పరంగా జరిగే మార్పులు కావచ్చును, అంటే సూర్యునిలో జరిగే మార్పులు కావచ్చును, ఈ అగ్నిపర్వతాలు బద్దలయ్యి దానివల్ల వచ్చే మార్పులు కావచ్చును. అవన్నీ న్యాచురల్గా జరిగేవి, మనుషుల చేతిలో ఏమీ లేదు. కానీ ఇండస్ట్రియలైజేషన్, ఈ పారిశ్రామికరణాన్ని ఎప్పుడైతే మొదలైందో అప్పటి నుంచి ప్రకృతిని విధ్వంసం చేయడం మొదలుపెట్టాడు మానవుడు. అంటే ప్రస్తుతం జరుగుతున్న ఈ వాతావరణ మార్పులకు మూల కారణం ఎవరు అంటే మానవుడు. ఈ మానవులు ప్రపంచం మొత్తంలో ఉన్నారు, భూమి మీద మొత్తంలో ఉన్నారు. సో ఎక్కడైతే ఈ ఇండస్ట్రియలైజేషన్ ఎక్కువగా జరుగుతుందో వారు చేపట్టే కార్యక్రమాల వలన ఈ వాతావరణ మార్పులు అనేవి మనకు స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. క్లియర్? ఇక చూడండి, ఇక్కడ సిన్స్ 1800s హ్యూమన్ యాక్టివిటీస్ హ్యావ్ బీన్ ద మెయిన్ డ్రైవర్ ఆఫ్ క్లైమేట్ చేంజ్. అంటే మనుషులు చేపట్టే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో
అవన్నీ కూడా ఈ వాతావరణ సమతుల్యతను దెబ్బతీస్తున్నాయి. ఎప్పుడు ఈ 1800 సంవత్సరం నుంచి. దానికంటే ముందు కూడా జరిగాయి, ప్రకృతి పరంగా న్యాచురల్గా జరిగాయి. కానీ ఇటువంటి విధ్వంసం ఎప్పుడు కూడా మానవాళి గతంలో చూడలేదు. మానవాళి చూసే విధ్వంసం ఏదైతే ఉందో అది మానవుడు సృష్టించింది ఇండస్ట్రియలైజేషన్ అనే పేరు ద్వారా. క్లియర్? దీనికి కారణం ఏమిటంటే బర్నింగ్ ఆఫ్ ద ఫాసిల్ ఫ్యూయల్స్. అంటే మెయిన్ రీజన్ ఏంటంటే ఈ కోల్, గ్యాస్, ఆయిల్ వీటన్నిటిని మండించడం వలన బయటికి వచ్చే ఉద్గారాలు, కార్బన్ ఎమిషన్స్, అది ప్రస్తుతం నెలకొన్న మార్పులన్నిటికీ మూల కారణంగా మనం చెప్పవచ్చును. వెరీ 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 ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ వాతావరణ మార్పు అనేది ఉష్ణోగ్రతలు మరియు వాతావరణ నమూనాలలో దీర్ఘకాలిక మార్పులను సూచిస్తుంది. సూర్యుని కార్యకలాపాలలో మార్పులు లేదా పెద్ద అగ్నిపర్వత విస్ఫోటనాల కారణంగా ఇటువంటి మార్పులు సహజంగా ఉంటాయి, అది సహజంగా వస్తాయి. కానీ ఎప్పుడైతే మనిషి ఇండస్ట్రియలైజేషన్ పేరుతో, ఈ అభివృద్ధి అనే పేరుతో ఈ మార్పులు చేపట్టాడో ఆ మార్పులన్నీ కూడా ప్రస్తుతం మనం అనుభవిస్తున్న ఫలితాలకు గల మూల కారణంగా మనం చెప్పవచ్చును. క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్. అందుకని ఈ క్లైమేట్ చేంజ్ గురించి, వాతావరణాన్ని తిరిగి పూర్వస్థితికి తీసుకొచ్చే విషయంలో భారతదేశం ఒక్కటే కాదు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు కూడా రెగ్యులర్గా మీటింగులు పెట్టుకొని సమావేశాలు జరిపి ఏం చెయ్యాలి అని నిర్ణయాలు తీసుకుంటున్నాయి. క్లియర్? ఈ అంశాలన్నీ కూడా మనం ఇక్కడ చూద్దాం. అయితే మనం మాట్లాడుకోబోయే టాపిక్ మీకు క్లియర్గా అర్థం కావాలి అంటే అసలు క్లైమేట్ చేంజ్ అంటే ఏంటి, వాతావరణ మార్పు అంటే ఏమిటి అనేది మనకు స్పష్టమైన అవగాహన ఉండాలి. క్లియర్? అది ప్రకృతి పరంగా జరుగుతుంది, మానవుల పరంగా కూడా జరుగుతుంది. ప్రకృతి పరంగా చేసినప్పుడు అది ప్రకృతి ద్వారా సంభవించేది ప్రకృతి చూసుకుంటుంది, దాంట్లో మానవుడు చేసేది ఏమీ లేదు. కానీ మానవుడు చేపట్టే కార్యక్రమాల వలన జరిగే ఈ నష్టాన్ని తిరిగి పూడ్చుకోవాలి, తిరిగి యథాస్థితికి తీసుకురావాలి అంటే మానవుడు చేయవలసిందే. దానికి కొన్ని వందల వేల సంవత్సరాలు పట్టొచ్చు, అదంతా చూద్దాం మనం ఇప్పుడు. రైట్, ఇక్కడ ఈ వాతావరణ మార్పుల వలన ఏం జరుగుతుంది చూడండి. ఇక్కడ ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ని బర్న్ చేయడం వలన ఇట్ విల్ జనరేట్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్. చూడండి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు కావాల్సింది ఏమిటంటే క్లైమేట్ చేంజ్ అనేది మనకు ఒకటి నెంబర్ 1, అది ఏంటో మనం చూసాం. ఈ క్లైమేట్ చేంజ్కు మూల కారణం ఏమిటి అంటే ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ని మనము ఈ బర్న్ చేయడం. క్లియర్? సో ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ అంటే మనం అనుకున్నాము అది బొగ్గు కావచ్చును, గ్యాస్ కావచ్చును, ఆయిల్ కావచ్చును. సో దాంట్లోంచి వచ్చే ఈ కార్బన్ ఉద్గారాలు ఏమైతే ఉన్నాయో అది వాతావరణంలో మార్పు తీసుకొస్తున్నాయి. ఏ విధంగా తీసుకొస్తున్నాయి అంటే వీటి ద్వారా గ్రీన్ హౌస్ వాయువులు, గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి వెలువడుతున్నాయి. క్లియర్? సో మనకు అసలు గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏంటో మనకు తెలియాలి. దీన్ని షార్ట్ ఫామ్లో GHGs అంటారు. ఎగ్జామ్లో మిమ్మల్ని అడగడానికి ఆస్కారం ఉన్న ప్రశ్న ఏమిటంటే ఈ క్రింది వానిలో ఏవి గ్రీన్ హౌస్ గ్యాసెస్ అని అడగవచ్చు. అక్కడ ఇచ్చిన దాంట్లోంచి ఆ గ్రీన్ హౌసెస్ గ్యాసెస్ అంటే ఏమిటి, అవి ఏమిటి అనేది మనకు తెలియాలి. వెరీ 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 ఇంపార్టెంట్ వన్. అవి ఏమిటి అనేది ఒక్క నిమిషం తర్వాత మనం చూద్దాం. అయితే ఈ గ్రీన్ హౌస్ వాయువులు ఏం చేస్తున్నాయి అంటే మన భూమి చుట్టూ ఒక పొరలాగా ఏర్పడుతుంది. భూమి చుట్టూ ఒక పొరలాగా ఏర్పడి ఆ పొర ఏం చేస్తుంది అంటే సూర్యుడి నుంచి వచ్చే వేడిని, ఆ ఉష్ణోగ్రతను ట్రాప్ చేస్తుంది. ఆ ట్రాప్ చేసి అది బయటకు మళ్ళీ వెళ్ళట్లేదు. సాధారణంగా ఏం జరగాలి, సూర్యుడి నుంచి వచ్చే ఉష్ణోగ్రతను భూమి తీసుకొని మళ్ళీ నీళ్ళ ద్వారా బయటకు పంపొచ్చు. కానీ ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ వలన ఏం జరుగుతుంది అంటే ఈ ఉష్ణోగ్రతలు లోపలికి వస్తున్నాయి, ఆ ఉష్ణోగ్రతను ట్రాప్ అలాగే ఒడిసి పడుతున్నాయి ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్. కానీ బయటకు వెళ్ళే మార్గం అనేది చాలా తక్కువగా ఉంది. దీంతో మనం ఏం చేస్తున్నాము,
ఇండస్ట్రియలైజేషన్ అనే పేరుతో అడవులను నరికివేస్తున్నాము. డెవలప్మెంట్ అనే పేరుతో ఈ నీటి వనరులన్నీ కూడా మనకు అవి జాడ లేకుండా పోతున్నాయి. మరి ఈ గ్రీనరీ అనేది లేనప్పుడు దాన్ని కార్బన్ సింక్స్ అంటారు. కార్బన్ సింక్స్ అంటే ఏమిటంటే ఈ కార్బన్ ఉద్గారాలని అవి అబ్జార్బ్ చేయాలి. మరి అబ్జార్బ్ చేసే పరిస్థితి లేదు ఇక్కడ, ఎందుకంటే వృక్షాలు లేవు. ఇండస్ట్రియలైజేషన్ అనే పేరుతో నరకడం మొదలుపెట్టాం. సో ఎప్పుడైతే ఇండస్ట్రియలైజేషన్తో మనం ఈ చర్యలన్నీ చేపడుతున్నామో అప్పుడు భూమి మీదకు వచ్చే ఉష్ణోగ్రత ఈ లేయర్గా ఏర్పడిన ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ వలన అది పూర్తిగా తీసుకోబడి బయటకు మాత్రం పంపటం లేదు. అంటే ఏమవుతుంది, భూమి మీద ఉండే వాతావరణం అనేది వేడెక్కుతుంది, ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. దీన్నే మనము గ్లోబల్ వార్మింగ్ అంటాం. మరి అప్పుడు ఏం జరుగుతుంది గ్లోబల్ వార్మింగ్లో? ఆ వేడి తట్టుకునే శక్తి ఈ జీవులకు లేదు. మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, అక్కడ పక్షులు కావచ్చును, నీళ్ళల్లో ఉండే జంతువులు కావచ్చును, ఆ తట్టుకునే శక్తి లేక అవి చనిపోవడం అనేది జరుగుతుంది. మరి ఈ జీవులు ఈ విధంగా చనిపోవడం అనేది ప్రకృతి పరంగా మంచిదే కాదు. కాబట్టి ఈ జీవులన్నింటినీ రక్షించుకోవాలి. వాతావరణం ఈ ప్రకృతిలో కేవలం మానవులే కాదు, వృక్షాలు, జంతువులు అన్నీ కూడా ఉంటేనే ఈ ప్రకృతి సమతుల్యంగా ఉంటుంది, ఈ వాతావరణం అనేది సమతుల్యంగా ఉంటుంది. వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్? సో కాబట్టి ఇక్కడ క్లైమేట్ చేంజ్ గల మూల కారణం ఏమిటి అంటే ఇక్కడ ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి వచ్చే ఈ గ్యాసెస్. క్లియర్? అంటే ఈ బొగ్గు నుంచి కావచ్చు, ఆయిల్ నుంచి కావచ్చు, గ్యాస్ నుంచి వచ్చే ఇది వాయువులు. ఈ వాయువు అంతా కూడా ఒక పొరలాగా భూమి చుట్టూ ఏర్పడి సూర్యుడి నుంచి వచ్చే ఉష్ణోగ్రతలను అబ్జార్బ్ చేసుకొని అది బయటకు వెళ్ళే మార్గం అనేది కనిపించట్లేదు. కాబట్టి ఇక్కడ గ్లోబల్ వార్మింగ్ అనేది మనకు కనిపిస్తుంది. గ్లోబల్ వార్మింగ్ ఎందుకు? దానికి కారణం ఏమిటి? క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ గల కారణం ఏమిటి? ఫాసిల్ ఫ్యూయల్స్. వెరీ 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 ఇంపార్టెంట్. అందుకనే డైరెక్ట్గా మనం గ్లోబల్ వార్మింగ్ అని మాట్లాడాం అనుకోండి, అది మన ప్రిపరేషన్ పరంగా తప్పవుతుంది, కాన్సెప్ట్స్ సరిగ్గా నేర్చుకోలేము. గ్లోబల్ వార్మింగ్ అనేది చివరిలో వస్తుంది, దానికంటే ముందు వచ్చేది క్లైమేట్ చేంజ్. క్లైమేట్ చేంజ్ గల కారణాలు ఏమిటి అంటే ఇక్కడ ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ని ఎక్కువగా వాడడం. వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్? అయితే ఇవన్నీ కూడా సూర్యుడి నుంచి వచ్చే ఉష్ణోగ్రతను అలా ట్రాప్ చేసి ఒడిసి పట్టుకొని బయటకు ఆ ఉష్ణోగ్రత పంపలేని ఒక స్థితిని మనం క్రియేట్ చేసుకున్నాం. ఇదంతా మానవుడు స్వయం కృతాపరాధంగా మనం చెప్పవచ్చును. క్లియర్? అలాగే ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంటే ఏమిటి అంటే చూడండి, ఒకటి కార్బన్ డైఆక్సైడ్. జ్ఞాపకం పెట్టుకోవాలి, ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ రాసుకోండి, ఒకవేళ మీకు తెలిసినా మళ్ళీ రాసుకోండి దయచేసి. ఒకటి కార్బన్ డైఆక్సైడ్, రెండు మీథేన్, తర్వాత ఓజోన్, అలాగే నైట్రస్ ఆక్సైడ్, ఆ తర్వాత క్లోరోఫ్లోరో కార్బన్స్, అలాగే వాటర్ వేపర్. ఇవన్నీ కూడా గ్రీన్ హౌస్ గ్యాసెస్గా పరిగణించడం జరుగుతోంది. వెరీ 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 ఇంపార్టెంట్. దయచేసి అన్ని చూడండి మళ్ళీ ఒకసారి. కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, ఓజోన్, నైట్రస్ ఆక్సైడ్, క్లోరోఫ్లోరో కార్బన్స్ అండ్ వాటర్ వేపర్. సో వీటన్నిటి కలిపి జీహెచ్జీస్ అంటాం. ఆ జీహెచ్జీస్ గ్రీన్ హౌస్ గ్యాసెస్ అంతగా పెరగడానికి గల కారణం ఏమిటి అంటే ఈ ఫాసిల్ ఫ్యూయల్స్ నుంచి వచ్చే ఈ వాయువుల కారణం. ఆమె క్లియర్? సో ఫాసిల్ ఫ్యూయల్స్, క్లైమేట్ చేంజ్, తద్వారా జరిగేది ఏమిటి? గ్లోబల్ వార్మింగ్. రైట్? చూడండి ఇక్కడ దయచేసి ఈ పాయింట్ మీరు గుర్తుంచుకోండి. గ్రీన్ హౌస్ గ్యాసెస్ అనేవి మనం చూసాం ఆల్రెడీ. ఇక్కడ దీంట్లో ఈ క్లైమేట్ చేంజ్కి, వాతావరణ మార్పులకు ముఖ్యంగా వీటన్నిటిలో ఏ వాయువు కారణం అంటే కార్బన్ డైఆక్సైడ్ ఒకటి, మీథేన్ ఒకటి. ఈ రెండు కూడా ముఖ్య కారణాలుగా పరిగణించవచ్చును. మిగతావన్నీ కూడా ఇక్కడ చూస్తే మనం వాటర్ వేపర్ కావచ్చును, నైట్రస్ ఆక్సైడ్ కావచ్చును, ఓజోన్ కావచ్చును, క్లోరోఫ్లోరో కార్బన్స్ కావచ్చును, ఇవన్నీ కూడా వాతావరణ మార్పులకు కారణమే.
కాని ముఖ్య కారణం ఏది అన్నప్పుడు ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఒకటి, అలాగే మీథేన్. దయచేసి ఈ పాయింట్స్ మీరు జ్ఞాపకం పెట్టుకోండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. పాయింట్స్ రాసుకుంటుంటారు కదా, రాసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. చూడండి, దీనికి సంబంధించి కొన్ని క్వశ్చన్స్ మనం ఇక్కడ చూద్దాం. చూడండి, ఇక్కడ ఈ క్వశ్చన్స్ ఏమిటంటే, ఈ క్రింది వాటిలో వాతావరణ మార్పు యొక్క పరిణామాలు ఏవి? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ క్లైమేట్ చేంజ్? అంటే వాతావరణంలో ఏదో మార్పు జరుగుతుంది అని వదిలిపెట్టేది లేదు అక్కడ. ఆ మార్పులు మనకు స్పష్టంగా కనిపించే మార్పులు ఏవి అంటే, ఇంటెన్స్ డ్రౌట్స్ అండ్ వాటర్ స్కేర్సిటీ. మనం ఆల్రెడీ అనుభవిస్తున్నాం కదా, ప్రపంచంలో బోలెడన్ని దేశాలు, మన దేశంలో కూడా బోలెడన్ని రాష్ట్రాలు, బోలెడన్ని రాష్ట్రాల్లో బోలెడన్ని గ్రామాలు ఆల్రెడీ ఇవి అనుభవిస్తున్నాయి. దానికి కారణం ఏమిటంటే ఈ క్లైమేట్ చేంజ్. అలాగే సివియర్ ఫైట్స్, రైజింగ్ సీ లెవెల్స్ అండ్ ఫ్లడింగ్, ఇది కూడా ఒక కాన్సిక్వెన్స్. అలాగే మెల్టింగ్ ఆఫ్ పోలార్ ఐస్ అండ్ క్యాటస్ట్రోఫిక్ స్టార్మ్స్. ఆల్రెడీ మనం చూస్తున్నాం, మనకున్న ఐస్ ఏదైతే ఉందో ఆ మంచు అనేది కరిగిపోతుంది. మంచు అనేది కరిగిపోవడానికి గల కారణం ఏమిటి అంటే ఉష్ణోగ్రతలు ఎక్కువ అవుతున్నాయి. ఉష్ణోగ్రతలు ఎక్కువ అవుతున్నాయి అనడానికి గల కారణం ఏమిటంటే చుట్టూ ఒక పొరలాగా ఏర్పడింది, గ్రీన్ హౌస్ గ్యాసెస్తో ఒక పొరలాగా ఏర్పడింది. అలా ఏర్పడడానికి గల కారణం ఏమిటి అంటే మనం ఈ కాల్చే ఈ ఫాసిల్ ఫ్యూయల్స్గా మనం చెప్పవచ్చు. సో కాబట్టి 1, 2, 3 కరెక్ట్. వీటన్నిటి వలన ఈ బయోడైవర్సిటీ అనేది కూడా నష్టపోతోంది. బయోడైవర్సిటీ అంటే వివిధ రకాల జంతువులు కావచ్చును, వివిధ రకాల మొక్కలు కావచ్చును, ఇతర దిస్ లైఫ్ ఆర్గానిజమ్స్, లివింగ్ ఆర్గానిజమ్స్, వీటన్నిటిని కలిపి మనం ఇక్కడ బయోడైవర్సిటీ అంటాము. ఆ బయోడైవర్సిటీ కాస్త తగ్గిపోతోంది. వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్? సో 1, 2, 3, 4 అన్నీ కరెక్టే కాబట్టి ఆప్షన్ డి షుడ్ బి ద ఆన్సర్. వెరీ 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 ఇంపార్టెంట్. చూడండి, ఎగ్జామినేషన్లో మీరు చాలా జాగ్రత్తగా ఈ పాయింట్స్ని మీరు చదువుతూ ఉండాలి. క్లియర్? ఇది ఆన్సర్. సో ఎగ్జామినేషన్లో చేయాల్సింది ఏంటంటే, మీకు ఆల్రెడీ కాన్సెప్ట్స్ అన్నీ బాగా తెలుసు కాబట్టి ఆ ప్రశ్నలో 2 స్టేట్మెంట్స్ ఇచ్చినా, 3 స్టేట్మెంట్స్ ఇచ్చినా, 4 ఇచ్చినా కూడా మీరు చదివి గుర్తించగలిగే కెపాసిటీ మీరు పెంచుకుంటున్నారు. ఇది ఏదో మామూలుగా ఏదో బైహార్ట్ చేసుకుని వెళ్ళడం కాదు. ఈ బైహార్ట్ చేసుకుని వెళ్ళడం వల్ల ఈ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఎట్టి పరిస్థితుల్లో మంచి మార్కులు సాధించే అవకాశం లేదు. ఇక్కడ ఎనాలిసిస్ అనేది బాగా ఉపయోగించాలి. ఎనాలిసిస్ బాగా ఉండాలి అంటే కాన్సెప్ట్స్ బాగా అర్థం కావాలి. మనం ఆల్రెడీ అది చేసాము, మళ్ళీ ఆ ప్రయత్నం చేస్తున్నాము. ఈ కరెంట్ అఫైర్స్ రూపంలో మరింత విపులంగా మనం ముందుకెళ్తున్నాము. క్లియర్? నెక్స్ట్ చూడండి, ఎక్స్ప్లెనేషన్ చూడండి. ఇక్కడ దీనికి తీవ్రమైన కరువులు, నీటి కొరత, తీవ్రమైన మంటలు, పెరుగుతున్న సముద్ర మట్టాలు, వరదలు, ధ్రువమంచు కరగడం, విపత్తు తుఫానులు మరియు క్షీణిస్తున్న జీవ వైవిధ్యం వంటి పరిణామాలు మనకు స్పష్టంగా మనకు కనిపిస్తున్నాయి. అంటే వాతావరణ మార్పుల్లో ఇవన్నీ కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి అన్న విషయాన్ని మనం ఇక్కడ గ్రహించవలసిన అవసరం ఉంది. నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. మళ్ళీ ఒక పాయింట్ మీ అందరికీ కూడా చూడండి, మనకు ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ టిపికల్గా ఉంటాయి. ఆ టిపికల్గా ఉన్న క్వశ్చన్స్ ఎవరైతే జాగ్రత్తగా ఆన్సర్ చేస్తారో వాళ్ళకి ఎక్కువ మార్కులు వస్తాయి. కాబట్టి ప్రశ్నను చూసి బెదిరిపోవలసిన అవసరం లేదు. యూ షుడ్ ఫీల్ వెరీ కంఫర్టబుల్ వెన్ ఎవర్ యూ లుక్ ఎట్ ద క్వశ్చన్. అదంతా ఎప్పుడు పాసిబుల్ అవుతుందంటే మనం చెప్పే ఈ క్లాసులు జాగ్రత్తగా మీరు ఫాలో అవుతే ఇది కూడా అద్భుతంగా ఉంటుంది. క్లియర్? ఇక్కడ చూడండి, 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. రెండిట్లో 2 కరెక్టా, 2 తప్ప, లేకపోతే ఏదైనా ఒకటి కరెక్టా? ఇది కూడా క్లైమేట్ చేంజ్కి సంబంధించింది. చూడండి, ద యావరేజ్ టెంపరేచర్ ఆఫ్ ద ఎర్త్స్ సర్ఫేస్ ఈజ్ నౌ అబౌట్ 1.2 degrees Celsius warmer than it was in the late 1800s.
లేట్ 1800స్లో ఉండే టెంపరేచర్ కంటే ఇప్పుడు 1.2 డిగ్రీ సెల్సియస్ వేడిగా వెచ్చదనంగా తయారైంది. అంటే బిఫోర్ ఇండస్ట్రియలైజేషన్ ఈ పారిశ్రామిక విప్లవం కంటే ముందు ఉన్న టెంపరేచర్ ఏదైతే ఉందో దానికంటే 1.2 డిగ్రీ సెల్సియస్ ఉష్ణోగ్రత పెరిగింది. మరి పెరిగిన ఉష్ణోగ్రత మనం తట్టుకోగలమా? తట్టుకోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. కాబట్టి ఈ క్లోరోఫ్లోరో కార్బన్స్ వలన మన భూమి చుట్టూ ఆవరించి ఉన్న ఈ ఓజోన్ లేయర్లో కూడా అక్కడ హోల్ రంధ్రం అనేది పడింది. ఆ ఓజోన్ లేయర్ అనేది సూర్యుడి నుంచి వచ్చే ఈ అల్ట్రావైలెట్ రేస్ ఈ వాటన్నిటి నుంచి భూమిని రక్షించడానికి ఆ పొర ఒకటి న్యాచురల్గా ఉంది. మరి ఆ పొరలోనే ఇక్కడ మనకు ఇక్కడ రంధ్రం పడింది కాబట్టి సూర్యునికి సంబంధించిన ఆ కిరణాలు డైరెక్ట్గా భూమి మీద పడి అది ఉష్ణోగ్రతను విపరీతంగా పెంచడానికి దోహదపడుతున్నాయి. క్లియర్? అందుకని చూడండి, ఇక్కడ ఈ 1 డిగ్రీనే కదా, 1.2 డిగ్రీసే కదా అని మనం అనుకోకూడదు. ఆ చిన్న చిన్న మార్పులు కూడా విపరీతమైన ఇక్కడ కాన్సిక్వెన్సెస్ మనం అనుభవించాల్సి వస్తుంది. క్లియర్? ఇది ఒక పాయింట్, ఇది కరెక్ట్. సో స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. కాబట్టి ఓన్లీ 2 అనేది ఇక్కడ కాకపోవచ్చు. 1 కరెక్టే కాబట్టి ఈ నైదర్ 1 నార్ 2 కూడా కాదు. ఇక మనకు మిగిలింది ఏ, రైట్, లేదా సి. అంటే దాని అర్థం ఏంటి? రెండవ స్టేట్మెంట్ కనుక తప్పైతే మన ఆన్సర్ ఏ, రెండవ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ అయితే మన ఆన్సర్ వచ్చేసి సి. చూడండి ఇక్కడ, ద డికేడ్ 2011 to 20, రైట్. సో ఈ 10 సంవత్సరాల కాలంలో ఇట్ వాస్ ద వార్మెస్ట్ ఆన్ రికార్డ్ అండ్ ఈచ్ ఆఫ్ ద లాస్ట్ 4 decades has been warmer than any previous decade since 1850. వెరీ 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 ఇంపార్టెంట్. ఇది మన స్టడీస్ వల్ల మనకు తెలిసింది. ఈ వాతావరణం అనేది ఉష్ణోగ్రత అనేది పెరుగుతూ వస్తూ గత దశాబ్ద కాలం అంటే ఏమిటి, 2011 నుంచి 2020 వరకు గతంలో ఎప్పుడూ లేనంత ఉష్ణోగ్రతను మనము ఇక్కడ అనుభవించడం జరిగింది. ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి బోత్ 1 and 2. చూడండి, ఎగ్జామినేషన్కి సీరియస్గా ప్రిపేర్ అయ్యే మీరందరూ కూడా ఈ పాయింట్స్ని చాలా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాలి. లేదా ఎగ్జామినేషన్లో డైరెక్ట్గా ఒక చిన్న ప్రశ్న మనం అడగొచ్చు, ఈ క్రింది ఏ డికేడ్స్లో, ఏ దశాబ్దాలలో ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంది అని అన్నప్పుడు వాళ్ళు అక్కడ 2001 నుంచి 2010 అని, లేదా 1991 నుంచి 2000 అని, అలాగే 2011 to 2020 అని ఇచ్చినప్పుడు మీరు ఇమ్మీడియట్గా 2011 to 20 అని గుర్తుపట్టవచ్చు. క్లియర్? అది సింపుల్ క్వశ్చన్స్కి ప్రిపేర్ అయ్యే విధానం. కానీ ఈ విధంగా ఈ కాంప్లెక్స్ విధానంలో ప్రిపేర్ కావడం వలన కాంప్లెక్స్గా వచ్చే క్వశ్చన్స్ ఆన్సర్ చేయవచ్చును, సింపుల్గా వచ్చే క్వశ్చన్స్ ఇంకా సింపుల్గా ఆన్సర్ చేయవచ్చును. ఇది ఎగ్జామినేషన్కి సీరియస్గా ప్రిపేర్ కావాల్సిన విధానం. క్లియర్? ఐఎమ్ క్లియర్? సో హోప్ యు ఆర్ కంఫర్టబుల్. ఆల్రెడీ నేను మీకు చెప్పాను, మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వెంటనే మెయిల్ చేయండి. రైట్, ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఇక్కడ చూడండి, ఇక్కడ సేమ్ ఎక్స్ప్లెనేషన్ చూడండి ఒకసారి, చదివేసేయండి ఫాస్ట్గా. క్వశ్చన్, ఆన్సర్, అలాగే ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ కూడా మీకోసం అందివ్వడం జరుగుతుంది. ఓన్లీ టు మేక్ యూ కంఫర్టబుల్ ఇన్ ద ఎగ్జామినేషన్ హాల్. నెక్స్ట్ ఇంకొకటి వెరీ 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 ఇంపార్టెంట్. చూడండి, ఇక్కడ ఈ ప్రశ్న మనం ఇక్కడ నెట్ జీరో విధానానికి సంబంధించింది. నెట్ జీరో అంటే ఏమిటి అంటే, ఇప్పుడు ప్రస్తుతం వివిధ కారణాల వలన ఈ కార్బన్ ఉద్గారాలు, కార్బన్ ఎమిషన్స్ అనేవి విపరీతంగా ఉన్నాయి. దానికి ముఖ్య కారణము ఇండస్ట్రియలైజేషన్ మనం చెప్పాం. అలా అని చెప్పేసి
ఇమ్మీడియట్గా ఇండస్ట్రియలైజేషన్ని ప్రపంచం అంతా ఆపలేదు, ఆపకూడదు కూడా. అలా ఆపేస్తే ప్రపంచంలో ఉన్న దేశాల్లో చాలా దేశాల వరకు ఆర్థిక వ్యవస్థ కూలిపోతుంది. అందుకని ఏం చేయాలి అంటే, ప్రస్తుతం ఏమైతే ఉద్గారాలు ఉన్నాయో ఒక్కొక్క దేశం నుంచి ఎంత వస్తున్నాయి, ప్రపంచ యావరేజ్ ఎంత అనేది మనకు చాలా స్పష్టంగా తెలుసు. కాబట్టి ప్రతి దేశం కూడా తమ దేశం నుండి వెలువడే ఈ కార్బన్ ఉద్గారాలు అంటే కార్బన్ ఎమిషన్స్ని వీలైనంత అవి కంట్రోల్ చేయాలి. కంట్రోల్ చేసి దాన్ని తీసుకొస్తూ మనం వదిలే ఈ కార్బన్ ఉద్గారాల వలన వాతావరణంలో పెద్ద నష్టం లేదు ఇప్పుడు అని ఆ స్టేజ్కి తీసుకొస్తే దాన్ని నెట్ జీరో అంటారు. అంటే ఈ కార్బన్ ఎమిషన్స్ మస్ట్ బి రెడ్యూస్డ్ టు ద లెవెల్ ఆఫ్ జీరో. అంటే అప్పుడు ఒకవేళ కొంత కార్బన్ వచ్చినా కూడా ఈ కార్బన్ని పీల్చుకునే ఈ చెట్లు కావచ్చును, లేదా వాటర్ కావచ్చును, కార్బన్ సింక్స్ అంటారు. సో అవి ఉండగలిగే స్థితికి వస్తే దాన్ని నెట్ జీరో అని అంటారు. ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు కూడా, జాగ్రత్తగా వినండి, ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు కూడా ఒక్కొక్క దేశం ఒక టార్గెట్ అనేది పెట్టుకోవడం జరిగింది. అంటే మనం ఉన్న స్టేజ్ నుండి ఈ నెట్ జీరో సాధించడానికి ఎన్ని సంవత్సరాలు పడుతుంది. ఆ విధంగా చూస్తే దాదాపుగా చాలా దేశాలు వారి టార్గెట్ ఏమిటి అంటే 2050 సంవత్సరం వరకు 2050 సంవత్సరం వరకు ఈ నెట్ జీరో సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు మిగతా దేశాలు. కానీ భారతదేశానికి సంబంధించి నెట్ జీరో సాధించడానికి లక్ష్యంగా పెట్టుకున్న సంవత్సరం ఏది? వెరీ 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 ఇంపార్టెంట్, జ్ఞాపకం పెట్టుకోండి. 2070 2070 ఇది భారతదేశానికి సంబంధించిన టార్గెట్. దేని టార్గెట్? నెట్ జీరో లక్ష్యాన్ని సాధించడానికి మనం నిర్దేశించుకున్న సంవత్సరం ఏది అంటే 2070. వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్? అయితే అసలు ఈ నెట్ జీరోకు సంబంధించిన ప్రశ్నే ఆన్సర్ ఇది. ముందే చెప్పేస్తున్నాను, ఆన్సర్ చూసి దెన్ విల్ గో టు ద క్వశ్చన్. కట్టింగ్ కార్బన్ ఎమిషన్స్ to a small number of residual emissions that can be absorbed and durably stored by nature and other carbon dioxide removal measures, living zero in the atmosphere is called what? దాన్ని నెట్ జీరో అంటారు. కార్బన్ ఉద్గారాలను తక్కువ సంఖ్యలో, అవశేష ఉద్గారాలకు తగ్గించడం, ప్రకృతి మరియు ఇతర కార్బన్ డయాక్సైడ్ తొలగింపు చర్యల ద్వారా శోషించబడే మరియు మన్నికగా నిల్వ చేయబడే వాతావరణంలో నికర సున్నా వదిలివేయడం అంటే ఏమిటి? దాన్ని నెట్ జీరో. సింపుల్గా చెప్పాలంటే మనం మానవులు చేసే కార్యక్రమాల ద్వారా వాతావరణంలోకి విడుదల చేయబడే ఈ కార్బన్ ఉద్గారాలు ఏవైతే ఉన్నాయో దానిని పూర్తిగా తగ్గిస్తూ సున్నా వరకు తీసుకురావడమే నెట్ జీరో. ప్రపంచంలో ఉన్న చాలా దేశాలు 2050 సంవత్సరం వరకు టార్గెట్ పెట్టుకుంటే మనము భారతదేశము దీన్ని సాధించడానికి ఏర్పరచుకున్న లక్ష్యము ఆ సంవత్సరం ఏది అంటే 2070. వెరీ 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 ఇంపార్టెంట్ వన్. కాబట్టి ఏ కంట్రీ కూడా, ఏ దేశం కూడా వెంటనే మేము ఉద్గారాలని తగ్గిస్తామని చెప్పలేరు. క్లియర్? అందుకనే ప్రస్తుతం అనుకున్న ఈ పెట్రోల్ వెహికల్స్ కావచ్చును, డీజిల్ వెహికల్స్ కావచ్చును, వాటి స్థానంలో ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ అనేది ఇది ప్రమోట్ చేస్తున్నారు, రైట్? అందుకని ఈ హైడ్రోజన్ ఫ్యూయల్ ద్వారా ఈ వెహికల్స్ నడపడము, వీలైనంత తక్కువ కాలుష్యాన్ని వాతావరణంలోకి విడుదల చేసే ప్రయత్నము, ఇవన్నీ కూడా నెట్ జీరో సాధించే ఈ ప్రయత్నంలో ఒక భాగంగా మనం చెప్పవచ్చును. వెరీ 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 ఇంపార్టెంట్. క్లియర్ అయింది కదా? ఆన్సర్ ఏంటి? నెట్ జీరో, రైట్? ఇక్కడ చూడండి, ఇక్కడ ఆల్రెడీ మనకు తెలిసిన పాయింట్సే. ఫస్ట్ టూ ఆల్రెడీ మనకు తెలిసినవే. ఇక మూడో పాయింట్కి వస్తే, టు కీప్ గ్లోబల్ వార్మింగ్ టు నాట్ మోర్ దెన్ 1.5 degrees as called for in Paris Agreement,
ఎమిషన్స్ నీడ్ టు బి రెడ్యూస్డ్ బై 45% బై 2030. అంటే దేశాలన్నీ కూడా ఎంతైతే కార్బన్ ఉద్గారాలు వదిలిపెడుతున్నాయో దాంట్లో 45% వరకు 2030 వరకు సాధించి, ఇక నెట్ జీరో అనేది 2050వ సంవత్సరం వరకు సాధించాలి అని చాలా దేశాలు లక్ష్యంగా పెట్టుకున్నాయి. కానీ మన లక్ష్యం ఏమిటి అనేది ఇంపార్టెంట్. క్లియర్? మన లక్ష్యం ఏంటి? ఆ సంవత్సరం ఏంటి? రైట్, 2070. వెరీ 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 ఇంపార్టెంట్. రైట్. అలాగే చూడండి ఇక్కడ ఎనదర్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఈ ప్యారిస్ అగ్రిమెంట్ గురించి మళ్ళీ మనం ఒకసారి మాట్లాడుకుందాము. కానీ ఇక్కడ ఈ టాపిక్ వచ్చింది కాబట్టి ఒక చిన్న పాయింట్. ఈ ప్యారిస్ అగ్రిమెంట్ దీన్ని డిసెంబర్ 12, 2015 దీన్ని ఆమోదించడం జరిగింది. క్లియర్? ఇది UNCCC కాన్ఫరెన్స్లో దాన్ని COP21. కాప్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఇక లేటెస్ట్ కాప్ గురించి మనం చెప్తాను నేను మళ్ళీ సపరేట్గా క్లాస్లో. ఈ COP21 ప్యారిస్ ఈ ఫ్రాన్స్లో తీసుకున్న నిర్ణయమే దాన్ని ఏమంటారు? ప్యారిస్ అగ్రిమెంట్స్. అక్కడ తీసుకున్న నిర్ణయం వరకు 2030వ సంవత్సరం వరకు ఎంత తగ్గించాలి, 2050వ సంవత్సరం వరకు ఎంత తగ్గించాలి అని తీసుకున్న నిర్ణయమే ప్యారిస్ ఒప్పందంగా మనం చెబుతాము. ఆ ప్యారిస్ ఒప్పందం జరిగిన సంవత్సరము 2015. వెరీ 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 ఇంపార్టెంట్. దేశాలన్నీ కలిసి కూర్చొని చర్చించే దీన్నే కాప్ అని అంటాం. కాప్ అంటే కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్. ఇది ఫ్రాన్స్ రాజధాని అయిన ప్యారిస్లో ఈ సమావేశం జరిగి అక్కడ తీసుకున్న నిర్ణయం కాబట్టి, అక్కడ చేసుకున్న ఒప్పందం కాబట్టి దీన్ని ప్యారిస్ ఒప్పందంగా పిలుస్తాము. వెరీ 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 ఇంపార్టెంట్. సో ఎగ్జామినేషన్లో అడగొచ్చు ప్యారిస్ ఒప్పందం జరిగిన సంవత్సరము. క్లియర్? ప్యారిస్ ఒప్పందం అంటే ఏమిటి? దట్స్ ఇట్. దానికి సంబంధించిన రైట్ క్వశ్చన్ వస్తే మీరు ఆన్సర్ చేసే స్థితిలో మీరు ఇప్పుడు ఉన్నారు. వెరీ 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 ఇంపార్టెంట్. రైట్. అలాగే నెక్స్ట్ ఇంకొకటి, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. భారతదేశానికి సంబంధించి ఇండియా ఎయిమ్స్ టు రెడ్యూస్ ఇట్స్ కార్బన్ ఎమిషన్స్ బై 50% బై 2030. కరెక్ట్. సో రైట్, మనం ఏదైతే టార్గెట్ మనం అనుకుంటున్నామో ఇప్పుడున్న కార్బన్ ఎమిషన్స్లో దాన్ని 50% వరకు 2030 వరకు మనం తగ్గించేసి ఇండియా ఎయిమ్స్ టు అచీవ్ నెట్ జీరో ఎమిషన్స్ బై 2070. 2070వ సంవత్సరం వరకు మనం సాధించాలి. అందుకే చూడండి, ఇప్పుడు మనం ఇక్కడ సోలార్ పవర్ గురించి మనం మాట్లాడతాము, విండ్ పవర్ గురించి మనం మాట్లాడతాము, ఎలక్ట్రిక్ కార్స్ గురించి మనం మాట్లాడతాము. ఇవన్నీ ఏమిటి అంటే ప్రభుత్వం తీసుకునే కొన్ని చర్యలు, ప్రభుత్వం విధానాలు రూపొందించి దాన్ని అమలు చేస్తే, మనం కూడా సహకరిస్తే ఈ విధంగా నెట్ జీరో ఎమిషన్ని సాధించే అవకాశం అనుకుంటుంది. ఆమె క్లియర్? రెండు స్టేట్మెంట్స్ కరెక్ట్ కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి. ఈ పాయింట్స్ మీకు ఆల్రెడీ తెలుసుంటే పర్వాలేదు, లేకపోతే మాత్రం దయచేసి రాసుకోండి. చూడండి, అందుకని మనం చదువుతూ అలా వెళ్తుంటే బోలెడంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనకు జ్ఞాపకం ఉండాలి అట్లీస్ట్ ఎగ్జామ్ అయ్యేంత వరకు. అలా జ్ఞాపకం ఉండాలి అంటే రివిజన్ అనేది ఒకటే మార్గము. అందుకనే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ పరంగా రివిజన్కు సంబంధించి అత్యధిక ప్రాధాన్యత మనం ఇస్తాం. దయచేసి నా మాట ఫాలో అవ్వండి. మనం మాట్లాడుకునే సబ్జెక్టులు ఏదైనా కూడా, పాలిటీ కావచ్చు, ఎస్ఎన్టీ కావచ్చు, ఎకానమీ కావచ్చు, అలాగే ఏపీ హిస్టరీ కావచ్చు, సిలబస్లో ఉన్న అన్నీ కూడా యూ హ్యావ్ టు బి వెరీ వెరీ థరో అండ్ దట్ ఈస్ పాసిబుల్ ఓన్లీ త్రూ ప్రాపర్ రివిజన్. క్లియర్? సో ఆన్సర్ వచ్చేసి ఇది. అలాగే చూసుకోండి ఒకసారి ఎక్స్ప్లెనేషన్. ద టార్గెట్ అప్లైస్ టు ఆల్ కీ సెక్టర్స్ ఆఫ్ ద ఎకానమీ. అంటే సిమెంట్ ఇండస్ట్రీ కావచ్చు, స్టీల్ ఇండస్ట్రీ కావచ్చు, అన్ని సెక్టర్స్ కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఆ కార్బన్ ఉద్గారాలు ఏమైతే ఉన్నాయో వాటిని తగ్గించే ప్రయత్నం చేయాలి. ఇక ద క్లైమేట్ యాక్షన్ ట్రాకర్ రేట్స్ ఇండియాస్ టార్గెట్ యాజ్ ఇన్సఫిషియంట్. అంటే మనం
భారతదేశం తీసుకునే చర్యలు ఏమైతే ఉన్నాయో అవి సరిపోవటం లేదు అని చెప్పింది ఎవరు అంటే క్లైమేట్ యాక్షన్ ట్రాకర్. అంటే దాని అర్థం ఏమిటి? దట్ మీన్స్ ఇండియాస్ టార్గెట్ నీడ్స్ సబ్స్టాన్షియల్ ఇంప్రూవ్మెంట్స్ టు బి కన్సిస్టెంట్ విత్ ద లిమిటింగ్ వార్మింగ్ టు 1.5 degrees సెంటిగ్రేడ్. అంటే ఇది ఒక వార్నింగ్ లాగా భారతదేశానికి, మీరు ప్రస్తుతం తీసుకున్న చర్యలు ఏమైతే ఉన్నాయో అవి సరిపోయే విధంగా లేవు, ఇన్సఫిషియంట్. క్లియర్? ఇన్సఫిషియంట్ అని చెప్పింది ఎవరు అంటే క్లైమేట్ యాక్షన్ ట్రాకర్. క్లియర్? ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్, ఇక భారతదేశానికి వచ్చేటప్పటికి భారతదేశం విడుదల చేసే ఉద్గారాలు మొత్తం ప్రపంచంతో కంపేర్ చేస్తే ఎంత? ప్రపంచంలో ఈరోజు అత్యధిక జనాభా కలిగిన దేశం. మరి అత్యధిక జనాభా ఉన్నప్పుడు ఇక్కడ అత్యధిక ఉత్పత్తి అనేది జరగాలి. మరి అత్యధిక ఉత్పత్తి జరిగినప్పుడు అత్యధిక ఈ కార్బన్ ఉత్పత్తి కూడా జరగాలి, కార్బన్ ఎమిషన్స్, కార్బన్ ఉద్గారాలు అనేవి. కానీ ప్రపంచం మొత్తంతో కంపేర్ చేస్తే మన దేశం ద్వారా విడుదలయ్యే కార్బన్ ఉద్గారాల ఈ పర్సంటేజ్ అనేది చాలా తక్కువగా మనం చెప్పవచ్చు. అది ఇక్కడ మనకుంది. ఇండియాస్ హిస్టారికల్ క్యుములేటివ్ ఎమిషన్స్ ఫ్రమ్ 1850 అప్ టు 2019 వరకు చూసుకుంటే ఇట్ అమౌంట్స్ టు లెస్ దెన్ 4% ఆఫ్ ద క్యుములేటివ్ carbon dioxide emissions of the world from the pre-industrial era, despite being home to 17% of the world population. ప్రపంచంలో ఉన్న జనాభాలో 17% జనాభా భారతదేశంలో ఉన్నప్పటికీ మొత్తం ప్రపంచంతో కంపేర్ చేస్తే మనం విడుదల చేసే ఉద్గారాలు మొత్తం 4% కంటే తక్కువగా ఉన్నాయి. అంటే దీని అర్థం ఏమిటి? జనాభా ఎక్కువ ఉన్నప్పటికీ, మన అవసరాలు ఎక్కువగా ఉన్నప్పటికీ మనం విడుదల చేసే కార్బన్ ఉద్గారాలన్నవి అది పరిమితిలో ఉన్నాయి. క్లియర్? మరి ఈ పరిమితి లేనిది ఎవరికి అంటే డెవలప్డ్ నేషన్స్. ఆల్రెడీ అభివృద్ధి చెందిన దేశాలుగా ఎలా మారాయి అంటే ఇండస్ట్రియలైజేషన్, విపరీతమైన ఇండస్ట్రియలైజేషన్ వలన ఇక్కడ వాతావరణ సమతుల్యత దెబ్బతింది. కొన్ని దేశాలు చేపట్టిన ఈ కార్యక్రమాల వలన ప్రపంచం మొత్తం ఈరోజు సఫర్ అవుతుంది. క్లియర్? వెరీ 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 ఇంపార్టెంట్. సో కంపారిటివ్లీ మనం విడుదల చేసేది పరిమితుల్లోనే ఉన్నాయి. కానీ ఆ పరిమితులు విడుదల చేసినప్పటికీ ఈ గ్లోబల్ మొత్తానికి సంబంధించిన విషయం కాబట్టి భారతదేశం కూడా ఇంకా బాగా వర్క్ చేయాలి ఈ విషయంలో అని అక్కడ ప్రపంచ వేదికల మీద చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే India's responsibility for global warming thus far has been minimal. అంటే ఈ వాతావరణం వేడెక్కడము, గ్లోబల్ వార్మింగ్, దాంట్లో భారతదేశం యొక్క కంట్రిబ్యూషన్ చాలా తక్కువ. కాబట్టి మనం ఎక్కువ కంగారు పడాల్సిన అవసరం లేదు. కానీ ఈ ప్రపంచం మొత్తంలో మనం కూడా భాగస్వామ్యం కాబట్టి ఇండియా ఈజ్ టేకింగ్ ఆల్ ద మెజర్స్ అండ్ ఇండియా వాంట్స్ టు అచీవ్ ద net zero by 2070. Clear? And even today its annual per capita emissions are only about 1/3 of the global average. అంటే భారతదేశం మిగతా దేశాలతో కంపేర్ చేస్తే ఈ కాలుష్యానికి అవడం అనేది చాలా 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 తక్కువగా మనము చెప్పవచ్చును. వెరీ 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 ఇంపార్టెంట్. ఓకే, ఫాలో అయ్యారు కదా? సో క్లాసెస్ ఈ విధంగా ఫాలో అవుతూ బోల్డన్ని విషయాలు మనం నేర్చుకుంటూ మనం ముందుకెళ్దాం. ఐఎమ్ క్లియర్? అండ్ ఐ విష్ యూ ఆల్ వెరీ వెరీ గుడ్ లక్ అండ్ ఐ విల్ సీ యూ టుమారో విత్ అదర్ టాపిక్స్. థ్యాంక్ యూ సో మచ్.